నమస్తే. నేను మీ తేజ. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి డాటర్స్ కి యాక్సిడెంట్ అయింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా రీసెంట్ గా ఒక వార్త వేల్లోకి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. అంటే ఇద్దరు కూతుర్లు కూడా యాక్సిడెంట్ అయింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఏజీ హాస్పిటల్లో ఉన్నారు. ఏంటి సార్ సిచ్యువేషన్ ఏంటి సార్? మాగంటి గోపీనాథ్ ఆయన ఎక్స్ఎమ్మెల్యే 1983లో తెలుగుదేశంలో చేరాడు. తర్వాత రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తర్వాత 2025లో జూన్లో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత బై ఎన్నికలు వచ్చాయి. దాంట్లో వీళ్ళు బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, ఆయనకి ఇద్దరు భార్యలు, రెండో భార్య సునీతని పోటీ చేయించారు. అటు ఏమో నవీన్ యాదవ్ని పోటీ చేయించారు. బాగా టఫ్ ఫైట్ ఇచ్చారు, కానీ ఫైనల్గా నవీన్ యాదవ్ బంపర్ మెజార్టీతో గెలిచాడు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ వివాదాలు కూడా వచ్చాయి. మొదటి భార్య కొడుకు, వాళ్ళ మదరు, వాళ్ళంతా కూడా ఈ మీద చెప్పారు. అసలు అతని మరణమే సందేహాస్పదం అన్నారు. ఎందుకంటే ఆయన కూడా ఆరోగ్యం బాగాలేక ఏఐజీలో ఉండి చనిపోయాడు. ఎవరు? మాగంటి గోపీనాథ్. సో ఈ రెండో భార్యకి మొత్తం ముగ్గురు పిల్లలు. వాత్సల్యనాథ్ అనే కొడుకున్నాడు. తర్వాత అక్షర నాగ్ అమ్మాయి, అక్షర దిశిర అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఈ కూతుర్లు కూడా మొన్న క్యాంపెయిన్ కూడా చేశారు. ఇప్పుడు ఒక సంచలనమైన వార్త ఏమంటే, ఆదివారం అర్ధరాత్రి ఓఆర్ఆర్లో గచ్చిబౌలిని దగ్గర, అంటే నార్సింగ్కి పోలీస్ అకాడమీకి దాటుకున్నాక ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఇద్దరు కూతుర్లకి సీరియస్గా ఉంది అనే ఒక వార్త వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఏంటంటే, వీళ్ళు శంషాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ వైపు వస్తున్నప్పుడు ఇక్కడ ఫార్చునర్లో వెళ్తున్నారు. వీళ్ళు ఇద్దరు వెళ్తున్నారు, డ్రైవర్ ఉన్నాడు. ఇదేమంటే వెళ్తున్నప్పుడు అతి వేగంగా వెళ్ళడం వల్ల ఆ వేగంతో కంట్రోల్ చేయలేక కంట్రోల్ తప్పిపోయి ముందు వెళ్తున్న డీసీఎంని చాలా వేగంతో వెళ్ళి కొట్టేసింది. కొట్టేసేసరికి నిజానికి ఫార్చునర్ మంచి సేఫ్టీ బండే, కానీ హై అండ్ కారు పైగా వెళ్ళి అయినా కూడా ఆ వేగంతో కొట్టేసరికి డీసీఎం వీళ్ళకిద్దరికి కూడా సివియర్ గాయాలే. ముఖ్యంగా పెద్దమ్మాయికి అక్షరాకి తలకు బలమైన గాయం తగిలింది. ఆ అమ్మాయి ప్రజెంట్ ఏఐజీలో సీరియస్ గానే ఉంది. కండిషన్ ఉంది, ఐసీలో ఉందని చెప్తున్నారు. చిన్నమ్మాయి దిశరాకి మాత్రం తక్కువ గాయాలు తగిలాయని చెప్తున్నారు. అంటే ఆ వెహికల్ కొట్టిన వైపుగా అక్షర ఉంది, ఇటువైపు ఏమో దిశరా ఉంది. సో అందువల్ల అక్షరకి బలమైన ప్రెజర్ అక్కడ బాగుపడింది. ఈ అమ్మాయి కొంచెం ఇటు పక్క ఉంది కాబట్టి ఈ అమ్మాయికి తక్కువ గాయాలతోని ఈ అమ్మాయి బయటపడింది అని చెప్తున్నారు. సో ఆ అమ్మాయికి మాత్రం సీరియస్ గానే ఉందని చెప్తున్నారు. సో మాగంటి గోపీనాథ్ కూతుర్లు సీరియస్ అనే విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది. కానీ ఇందులో మన క్లారిటీ ఏంటంటే, పెద్ద కూతురుకి మాత్రమే సీరియస్గా ఉంది. అక్షరాకి, చిన్న కూతురు దిశరాకి అయితే సీరియస్ అయితే కాదు. అమ్మాయి ఆల్రెడీ ప్రాణాలతో బయటపడింది. డ్రైవింగ్ వెళ్ళానా సార్? డ్రైవర్ ఉన్నాడు, అతివేగంగా వెళ్ళిన డ్రైవర్ అయితే ఉన్నా. అంటే మామూలుగా ఏంటంటే అర్ధరాత్రులు ఎక్కువగా నైట్లు, లేట్ నైట్లు, అర్లీ మార్నింగ్ యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతుంటాయి. మనకేంటంటే మొత్తం ఇండియాలో ఉండే రోడ్డు లెంగ్త్లో నేషనల్ హైవేస్ 2% కూడా ఉండదు. కానీ యాక్సిడెంట్లు 33 to 35% యాక్సిడెంట్లు అక్కడే జరుగుతుంటాయి. దీనికి ప్రధాన కారణం అతివేగమే. ఎందుకంటే వెహికల్స్ ఇప్పుడు విపరీతమైన వేగంతో వెళ్ళగలిగిన వెహికల్స్ వచ్చాయి. థ్రిల్ కావాలి యూత్కి. సో అందువల్ల రెండోది ఏంటంటే, నేను 3 గంటల్లో వచ్చాను, 4 గంటలు, అరే భలే వచ్చారే అని మనం కూడా అంటాం. ఎవరన్నా వచ్చేస్తే అరే 4 గంటలు బాగా వచ్చేసారే అంటాం. అంటే అదేదో అచీవ్మెంట్ లాగా. సో సేఫ్టీగా వచ్చారనేది పక్కన పోయి ఎంత వేగంగా వెళ్ళాలి అనేది వచ్చేసింది. సో ఈ వేగం అనేది ఒకరు 160లో పోతున్నారు, 180లో పోతున్నారు, అంత వేగంలో పోతున్నారు, మంచిదే. కానీ ఆ వేగానికి తగిన రోడ్స్, సేఫ్టీ, రెండోది ట్రాఫిక్ సెన్స్. ఆ మధ్య బీబీసీ ఒక డాక్యుమెంటరీ తీశారు, ఇండియా ఆన్ 4 wheels అని. అదేంటంటే ఢిల్లీ నుంచి 2 వెహికల్స్ బయలుదేరాయి, బీబీసీ వాళ్ళది, జర్నలిస్టులది. ఒకటి బొలెరో, ఒకటి అంబాసిడర్. ఈ రెండు రూట్లలో బయలుదేరి చెన్నైలో కలవాలి. ఇదేంటంటే నేషనల్ నేషనల్ గోల్డెన్ హైవే అంటారనమాట. మొత్తం 30 టౌన్స్ గుండా
13,000 కిలోమీటర్లు ఎంతో ఉంది అనమాట ఇది. దీన్ని కూడా ఆ మధ్య 8 అవర్స్లో వెళ్ళి ఒక రికార్డు సృష్టించారు హైదరాబాద్లో ఇద్దరు. సో వీళ్ళు వెళ్ళి వీడియో తీసుకుంటూ వెళ్ళారనమాట. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ సెన్స్, రోడ్డు సేఫ్టీ ఎలా ఉంది ఇండియాలో అనేది ఆ డాక్యుమెంటరీ ఉద్దేశం. దాంట్లో వాళ్ళు క్లియర్గా చూపించింది ఏంటంటే ఎవరికి ట్రాఫిక్ సెన్స్ లేదు. ప్రతి విలేజ్ దగ్గర అడ్డంగా వస్తుంటారు. వాళ్ళు దూరం పోయి తిరుక్కు రావడానికి ఇబ్బంది పడి వాళ్ళు రివర్స్లో వస్తుంటారు. నీకు రివర్స్లో వాడు వస్తున్నాడని తెలియదు మనకు. అందుకనే ఇప్పుడు హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరాము అబ్బాయి ఎలా చనిపోయాడు? సడన్ గా ట్రాక్టర్ వచ్చింది అడ్డుగా, అక్కడ వస్తుందని ఎవడికి తెలుసు? అంటే దాన్ని ఇంకా ఇతనేమో వేగంగా వెళ్తున్నాడు. సో ఈ వేగంగా వెళ్ళడం, వాడు ట్రాఫిక్ సెన్స్ లేకపోవడం. అట్లాగే ఆ మధ్య హైదరాబాద్ దగ్గరలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ప్రజలు, ఒకే గ్రామంలో ప్రజలు 35 మంది చనిపోయారు రోడ్డు యాక్సిడెంట్లో. ఎందుకంటే మన ముసలోళ్ళకి ముఖ్యంగా ఈ సెన్స్ ఉండదు, ఈ స్పీడ్ సెన్స్ ఉండదు. వాళ్ళ మైండ్లో ఏముంటుంది? 60 కిలోమీటర్ల వేగం, 40 కిలోమీటర్ల వేగంతో వచ్చేది మాత్రం మైండ్లో రికార్డ్ అయి ఉంటుంది. 120 కిలోమీటర్ల వేగం ఎంత ఉంటుందో వాడికి మైండ్లో రికార్డ్ అవ్వదు. అందుకని ఎక్కడో ఉందిలే దాటేద్దాం అనుకుంటాడు. ఎక్కడో ఉందని సెకండ్స్లో కొట్టేస్తుంది, దాటే లోపల కొట్టేస్తుంది. అట్లాగే బర్రెలు, పశువులు రోడ్ల మధ్య దీంట్లో డివైడర్ మధ్యలో మేపడం, అవి ఎప్పుడు దిగుతాయో తెలీదు. సో ఇలాగా వీళ్ళ వేగం అనేది అంటే డెడికేటెడ్ కారిడార్స్ లేవు మనకి, పల్లెల గుండానే వెళ్ళాలి. ఈ పల్లెల్లో ఉండే రకరకాల కారణాల వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి నేషనల్ హైవేస్లో. రెండోది అతివేగం. ఇక్కడ మనం అనేక సార్లు నేను రోడ్ యాక్సిడెంట్ గురించి చెప్పుకున్నాను మన ఛానల్లో. ఎక్కువ భాగం అతివేగం వల్లనే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రెండోది బెల్ట్లు వేసుకోకపోవడం. చాలామందికి ఏంటంటే బెల్ట్ వేసుకుంటే నామోషి అనమాట, నేనేదో బలహీనుడు, మానసిక నేను స్ట్రాంగ్. ఒక ఆయన అయితే ఎందుకు వేసుకోరు సార్ మీరు బెల్ట్ అంటే, నాది షర్టు నలిగిపోతుందని ఇస్త్రీ చేసి, ఆయన కాటన్ షర్ట్లు వేసుకుంటారు కదా, అది నలిగిపోతుంది సార్ అందుకని నేను బెల్ట్ వేసుకున్నాను. ఇలాగా ఉంటాయన్నమాట. అంటే సేఫ్టీకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వము, వేగానికి, థ్రిల్కి, వీటికే ఇస్తాము. ఇక్కడ కూడా క్లియర్గా అదే జరిగింది. మనకి సెలబ్రిటీలు హరికృష్ణ ఎలా చనిపోయాడు? అతి వేగంగా వెళ్తున్నప్పుడు వెనక నుంచి వాటర్ బాటిల్ తీసుకున్నాడు. అంటే ఎక్కువగా బాగా కంట్రోల్లో పోయి ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్లకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. డ్రైవింగ్ రానివాడికేమో భయం ఉంటుంది, మనకి డ్రైవింగ్ రాదు జాగ్రత్తగా వెళ్ళాలని. కానీ ఎక్కువగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఎక్కువ చనిపోతుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. అందుకే నేను కూడా చూసాను, చాలామంది అంత వేగంతో మెసేజ్లు పెట్టుకుని పోయేవాళ్ళని చూశాను. ఏది 120 వేగంలో వెళ్తూ వాళ్ళు చాట్ చేస్తూ వెళ్తారు. సో ఎందుకంటే వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట, నాకు బాగా వచ్చు డ్రైవింగ్, నాకు కంట్రోల్ ఉంది అనేది. సో అంటే బేసిక్గా ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం సేఫ్టీ మెజర్స్ని మనం 100% ఫాలో కావాలి. ఫస్ట్ ప్రయారిటీ సేఫ్టీకి ఇవ్వాలి, అది జరగట్లేదు. ఇప్పుడు వీళ్ళంత అర్జెంటుగా ఏముంది, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది, ఏం కొంపలు మునిగిపోతాయి వీళ్ళకి. ప్రాణం కంటే వేగం ఏం ఇంపార్టెంట్ కాదు. ఎవరికి ఏం పని ఉండదు, మళ్ళీ పని ఉన్నట్టుగా చెప్తుంటారు. కానీ అతి వేగంగా పోవడం అనేది ఒక హ్యాబిట్గా మారిపోయి అదొక అడిక్షన్గా మారిపోయింటుంది తప్ప, వాడికి నిజంగా పోయి ఏం చేయబోతావురా ఇప్పుడు నువ్వు, గంట ముందు పోయి ఏం చేయబోతావు చెప్పంటే ఎవరి దగ్గర ఏం పెద్ద ఆన్సర్ ఉండదు. కాబట్టి ఇది క్లియర్గా అతివేగమే వీళ్ళకి కూడా క్లియర్గా అదే జరిగింది. ఇంకా డీటెయిల్స్ అంటే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, ఎందుకంటే రాత్రే కదా జరిగింది. అక్కడ సీసీటీవీ ఫుటేజీని అవన్నీ పరిశీలిస్తున్నారు, ఈ డీసీఎం డ్రైవర్ని వాళ్ళని విచారిస్తున్నారు. ఇవన్నీ ఇప్పటికి వరకు వచ్చింది ఏంటంటే అక్కడ స్పీడోమీటర్ అవన్నీ చూసినప్పుడు అతివేగంగా వెళ్తున్నారు అనేది ప్రాథమికంగా ఎస్టాబ్లిష్ అయిన నిజం అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.